హాయ్. ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్స్ అయితే నడుస్తున్నాయి, క్యాంపెయినింగ్ కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ ఏపీ ప్రభుత్వానికి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకంటే స్టడీస్ ప్రకారం, ఎడ్యుకేషన్ ప్రకారం కానీ, నెక్స్ట్ వచ్చి అభివృద్ధి పరంగా కూడా చంద్రబాబు నాయుడు అయితే కరెక్ట్ గా ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ ఉన్న పర్సన్ అని చాలా మంది అంటూ ఉంటారు. సో అంత విజన్ ఉండి కూడా ఇప్పుడు పొత్తులో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పొత్తు పెట్టుకోవడం అంటే పొత్తు పెట్టుకోపోతే గెలవలేరు కాబట్టి పొత్తు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే జగన్ కి టైట్ ఇవ్వాలంటే పొత్తు పెట్టుకోవాలి కంపల్సరీగా. సో అందుకని పొత్తు పెట్టుకోవడంలో తప్పేం లేదని అనిపిస్తుంది. అంటే జగన్ ఇప్పుడు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అసలు ఉపయోగపడుతున్నాయి కానీ దాని వెనకాల మనకి ట్యాక్సెస్ పరంగా ఇలా అంతా మనం నష్టపోతున్నాం కదా. మనకి పైకి ఏంటంటే పథకాలు ఇస్తున్నదే కనిపిస్తుంది. బట్ ఉద్యోగస్తులు వీళ్ళంతా బ్యాక్ ఎండ్ లో ట్యాక్సెస్ కానీ మిగతా కటింగ్స్ కానీ ఇలా అంతా పోతున్నాయి కదా. అదేంటంటే ప్రజల్లో కొంచెం అవగాహన, పల్లెటూరులో అలా అంతా ఏంటంటే వాళ్ళు కూర్చొని ఫ్రీగా వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. సో అలా కట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే అంతగా ఏం ముందుకు వెళ్ళినట్టు లేదు, ఎక్కడ చూసినా ఓటమినే చూసారు. సో ఈసారి అయినా గెలిచే అవకాశం ఉందా? మరి 1,00,000 మెజారిటీ అంటున్నారు, గెలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా గెలుస్తాడండి. ఎందుకంటే పిఠాపురం నుంచి టైట్ పోటీ ఇస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ తరపున ప్రతి ఒక్కరు, అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పి తనకంటూ తన వంతు అంటే ప్రతి ఒక్కరు తనకి హెల్ప్ చేయడం కానీ, తన సపోర్ట్ ఇవ్వడం కానీ అంతా జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో అసెంబ్లీలో అడుగు పెడతాడని. సో ఇప్పుడు ఆయన క్యాంపెయినింగ్ చూసుకున్నట్టయితే స్టార్లు అందరూ దిగుతున్నారు. సో అలా స్టార్లు అందరూ దిగడం వల్ల మరి పార్టీకి ఉపయోగం కలిగే అవకాశం ఉందా? మరి పార్టీకి ఉపయోగం అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్ల అభివృద్ధి చేస్తాడని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే సపోర్ట్ చేయడం వేరు, అభివృద్ధి చేయడం వేరు కదా. సో సపోర్ట్ అనేది ఒక పర్సన్ కి మనం ఇస్తున్నాము. జగన్ చూసుకున్నా కానీ వై నాట్ 175 అంటున్నారు. మరి 175 కి 175 వచ్చే అవకాశం ఉందా జగన్ కి? లేదండి, 175 రాదు.